దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమ, శ్రీ మాత్రే నమ. నమస్తే అమ్మా. అమ్మ, వృషభ రాశి వారికి ఏ దిక్కు కానివ్వండి, కలర్, నంబర్ బాగా కలిసి వస్తాయి అని అంటారు. కొద్దిగా వారి గుణగణాలతో మొదలు పెట్టండి. వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే కళారంగాల పరంగా బాగుంటారనమాట. అంటే కళలు అని చెప్తాం కదా, ఈ సాహిత్య కళలు కానీ సంగీత కళలు కానీ ఈ విధంగా బాగుంటారు. తర్వాత వీళ్ళు స్వేచ్ఛాజీవులు. స్వేచ్ఛ జీవులు అంటే స్వేచ్ఛ కోరుకుంటారు, ఇతరులకు కూడా స్వేచ్ఛని పంచాలి అనే విధంగా ఉంటారనమాట. వీళ్ళకి కంజెస్టెడ్నెస్ అది నచ్చదు వృషభ రాశి వాళ్ళకి. అంటే స్వేచ్ఛగా ఉండాలనుకో, ఆ స్వేచ్ఛ అనేది లిమిట్గా ఉంటే ఎవరికైనా బాగుంటుంది. అన్లిమిట్ అయితే ఏదైనా ఇబ్బంది, ఏదైనా విపరీతం అయితే ప్రమాదంకే దారితీస్తుంది. అది వీళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మేము ఎలా నడుస్తున్నాము అనేది. ఇంకొకటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ సరౌండింగ్స్ కూడా అందరూ కూడా వాళ్ళని ఫ్రీగా ఉండనిస్తారు. వాళ్ళ సరౌండింగ్స్ కూడా అలా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏం కంజెస్టెడ్ సరౌండింగ్స్ ఉండవు. ఒకవేళ కంజెస్టెడ్గా ఉన్నా వీళ్ళు ఉండలేరు కూడా. మెయిన్ అక్కడ వీళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళు కొంతమంది మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ భర్త ఉంటారు, మగ అబ్బాయి మెయిల్ తీసుకుంటే భార్య కొంచెం కంజెస్టెడ్గా వచ్చిందనుకో ఇద్దరికి బాగా గొడవలు అయిపోతాయి. ఓకే. అంటే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మేము స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. ఈ స్వేచ్ఛ అనేది కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అది మంచి వేలో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎంత మంచి వే దారి అయినా కూడా కొంతమంది భార్యలు లాగుతారు కదా వెనక్కి. జనరల్గా జరుగుతుంది అది. అది వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది. ప్లస్ ఈ వృషభ రాశి వాళ్ళు స్త్రీలు కూడా ఎక్కువ స్వేచ్ఛని కోరుకుంటారు. ఇది కూడా వీళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణమే. ఇది కొంచెం వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ పార్ట్నర్ కూడా వీళ్ళని కొంచెం అంటే వీళ్ళ జాతకరీత్యా వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ జన్మతః వీళ్ళ గుణం ఇది, వీళ్ళు స్వేచ్ఛాజీవులు అనేది వీళ్ళ పార్ట్నర్ కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళతో మూవ్ కావాలి. ఇది ఫస్ట్ మెయిన్ కండిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళది ఎలా ఉంటుంది అని అంటే నిర్ణయాల వైజ్ తీసుకుంటే, నేను ఇంకా ఇంత స్వేచ్ఛగా ఆలోచించే వాళ్ళు నిర్ణయాలు ఎలా తీసుకుంటారో మనం ఊహించగలం. అంటే ఫ్రీగా ఉంటుంది వీళ్ళతో, అంటే స్వేచ్ఛా నిర్ణయాలు ఉంటాయి అన్నమాట. తొందరపాటు స్వేచ్ఛా నిర్ణయాలు అంటే తొందరపాటు నిర్ణయాలే ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి దేంట్లోనైనా కమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కమాండ్ మీన్స్ అంటే ఇప్పుడు నేను కళల రంగాలలో ఇప్పుడు సంగీతంలో వీళ్ళు రాణించిన వీళ్ళకి ఒక కమాండ్ ఉంటుంది, ఒక డ్యాన్స్ పరంగా రాణించిన కమాండ్ ఉంటుంది, ఒక విద్య పరంగా రాణించిన కమాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి అంత పట్టుదల ఉంటుంది. ప్రజెంట్ ఇంకా వీళ్ళకి శుక్ర మహాదశ నడుస్తుంది కాబట్టి శుక్రుడు అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు భోగాలు, లగ్జరీ అని. కానీ ఈ అందరూ ఈ భోగాలు లగ్జరీలో ఉన్నారని మనం చెప్పలేము. అది జన్మతః పర్సనల్ చార్ట్ చూసుకుంటే మనకు తెలుస్తుంది ఏంటి వాళ్ళ ఇప్పుడు శుక్రదశ నడుస్తుంది కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి, అసలు శుక్రుడు వీళ్ళ దాంట్లో నీచ స్థితిలో ఉన్నాడా అనేది అది జన్మతః చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కానీ జనరల్గా ఓవరాల్గా దశ నడుస్తుంది కాబట్టి వీళ్ళు శుక్రునికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ప్రిఫరెన్స్ మీన్స్ పూజ చేసుకోవడము, లేడీస్ని గౌరవించడము, లేడీస్ అంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి సహాయం చేయడము. నేను ఇంతకు ముందే చెప్పాను, మల్లెపూలు స్వీట్స్ కానీ పిల్లలకి లేడీస్కి మల్లెపూలు ఇవ్వడం, భార్యలకి మల్లెపూలు తెచ్చివ్వడం, స్వీట్స్ ఇప్పించడం, తర్వాత చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వడము, ఆడవాళ్ళని ఏడిపించుకోకున్నట్టు చూసుకోవడము, తర్వాత అమ్మవారి మహాలక్ష్మి యొక్క ధ్యానం అంటే మహాలక్ష్మి యొక్క పూజ చేయడము, ఇలాంటివన్నీ ఈ వృషభ రాశి వాళ్ళు చేసుకుంటూ వచ్చారనుకో, ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు సరిగ్గా లేకపోయినా కూడా ఆ సరిగ్గా లేకపోయిన ప్రభావం తగ్గుతుంది. ఇంకొకటి వృషభ రాశి వాళ్ళకి శుక్రదశ నడుస్తుంది కాబట్టి ఎవరికైనా హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు ఉంటే కంపల్సరీ పర్సనల్ చార్ట్ చూయించుకోండి. ఎందుకంటే శుక్రుడు బాగుంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. శుక్రుడు ఎప్పుడైతే బాగలేకపోతేనే హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు అనేది వస్తాయి. ఎందుకంటే భార్యస్థానమే శుక్రుడు మగవాళ్ళకి. అందుకని ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు మ్యారిటల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఇబ్బందిగా ఉన్నారు అంటే అది పర్సనల్ చార్ట్ చూపించుకుంటే దాని తగ్గట్టుగా రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా మీరన్నట్టుగా లక్కీ కలర్స్ వచ్చేసి ఆకుపచ్చ, ఎల్లో,
లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ ఇలాంటివన్నీ వీళ్ళు Lucky. వేసుకోవచ్చు. లక్కీ కలర్స్ వచ్చేసి ఆకుపచ్చ, వైట్, ఎల్లో కూడా వేసుకోవచ్చు Okay. వృషభ రాశి వాళ్ళు. అంటే వారు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఈ కలర్స్ వాడితే మంచి ఈ success కలర్స్ వస్తుంది వాడితే అంటారు. మంచిది. అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఈ గ్రీన్ కానీ, వైట్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ రిలేటెడ్ కలర్స్, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, ఆకుపచ్చ. పచ్చ అంటేనే ప్రకృతి చెప్పాలంటే. ఎందుకు ఆకుపచ్చ అంటే బుధుడు ఆకుపచ్చకి కారకుడు. అవును. ఈ బుధ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది, మనీ అనేది వీళ్ళకి ఫ్లో అనేది జరుగుతుంది. బాగుంటుంది. ఈ గ్రీన్ ఎక్కువ వేసుకోవడం ద్వారా, గ్రీన్ రిలేటెడ్ మనం ధరించడం ద్వారా. గ్రీన్ అంటేనే బుధుడు అంటేనే మనీ కారకుడు అని మనకు తెలుసు. అంటే శుక్రుడు వచ్చేసి లగ్జరీ అయితే బుధుడు మణికారకుడు. అండ్ నెక్స్ట్ శుక్ర దశ నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళకి 6, 24 ఇవి కొంచెం లక్కీ నెంబర్స్ అన్నమాట. 15 కూడా అంటే 1 + 5 6 అవుతుంది. 6, 6, 2, 4, 6. ఎప్పుడైతే శుక్రదశ నడిచే వాళ్ళకి 6 ఎప్పుడు ఆల్వేస్ లక్కీనే. ఎందుకంటే శుక్రుడి యొక్క నెంబర్ 6 కాబట్టి. ఇది మైండ్లో పెట్టుకోవాలి. మన దశ బట్టే మన లక్కీ నెంబర్ డిసైడ్ అయిపోతుంది. మనకి ఏ దశ నడుస్తుంది అనే దాన్ని బట్టే. ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టుగా ఏది వీళ్ళకి బాగా కలిసి వస్తే దిక్కు దిశ అని అంటే ఉత్తరం దిక్కు వీళ్ళకి కలిసి వస్తుంది, తూర్పు దిశ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ కొనేటప్పుడు ఏదైనా పర్వాలేదు, రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఈ ఉత్తరం సైడ్ ఇంకా బాగా కలిసి వస్తుంది అనమాట. కానీ ప్రతి ఒక్కరు ఈస్ట్ ఫేసింగే సెలెక్ట్ చేసుకుంటారు. అందరికీ ఈస్ట్ ఫేసింగ్ సెట్ అవుతుంది అనేది లేదు. జన్మతః మనము పర్సనల్ గా జాతకం చూసినప్పుడు వాళ్ళకి ఏ ఫేస్ సెట్ అవుతుంది. ఇంకొకటి ఈ కలర్స్ అనేది మనం ఓవరాల్ గా చెప్తున్నాం, కానీ వాళ్ళ జన్మతః జాతకం చూసినప్పుడు ఈ కలర్స్ లో ఇంకా ఏవే వీళ్ళకి సెట్ అవుతాయి. ఇప్పుడు 6 మనం ఓవరాల్గా లక్కీ నెంబర్ అని చెప్పాం కదా, ఇంకా ఏవైనా వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఉన్నాయా, లక్కీ డేట్స్ ఉన్నాయా, లక్కీ కలర్స్ ఉన్నాయా, అండ్ ఈ దిశలు ఏమైనా ఇంకా అంటే ఇప్పుడు ఉత్తరం ఓవరాల్గా చెప్పినాం, ఇంకా ఈ ఉత్తరంలో కూడా తూర్పు 2 డోర్స్ ఉంటాయి ఒక్కొక్క ఇంటికి. అలా ఉండొచ్చా, ఉండకూడదా, పెట్టుకోకూడదా, ఇలాంటివి కూడా మనం పర్సనల్గా చూసినప్పుడు చెప్తాము. ఇంకోటి శుక్రదశ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా పర్సనల్గా చూస్తేనే అది అర్థమవుతుంది. శుక్రుడు లగ్జరీ కారకుడు, అన్యోన్య దాంపత్యానికి కారకుడు, భోగానికి కారకుడు. ఎప్పుడైతే మనకి అవి మైనస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకోవచ్చు శుక్రదశ మనకి సరిగ్గా లేదు అని. డెఫినెట్గా అమ్మ, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.